బ్రెయిన్ ట్యూమర్ సైలెంట్ కిల్లర్ ఎలాంటి కారణాలు లేకుండానే మెదడులో క్యాన్సర్ నాన్ క్యాన్సర్ కణితులు ఏర్పడుతుంటాయి. మెదడులో క్రమంగా పాత కణజాలాలు పోయి కొత్త కణజాలాలు సృష్టి నిరంతరంగా జరుగుతున్నప్పుడు పాత కణజాలు సమసిపోకుండా మిగిలిపోయినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని తెలుగులో మెదడు కణితి అని పిలుస్తారు. ఈ వ్యాధి సంక్రమించడం వల్ల ఏ భాగానికైనా దెబ్బ తగిలితే అక్కడ పనితీరు మందగిస్తుంది. పిల్లలు యువకులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి 25 నుండి 35 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించకపోవడం వల్ల 3% మంది 5 సంవత్సరాలకే మరణిస్తారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి 2 రకాలు. మెదడులో స్వతహాగా ఏర్పడే కణితిని ప్రైమరీ ట్యూమర్ అంటారు. శరీరంలోని ఛాతీ, పొట్ట, లివర్, లంగ్ సమస్యల ద్వారా మెదడులో ఏర్పడే కణితిని సెకండరీ ట్యూమర్ అంటారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల నుంచి మెదడులో కణితి ఏర్పడవచ్చు. అలాగే అధికంగా మద్యం తాగటం వల్ల లివర్ ద్వారా మెదడులో కణితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సిటీ స్కాన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక కేవలం 2 సెకండ్లలోనే మెదడులో ఏర్పడిన కణితిని సులభంగా గుర్తిస్తున్నారు. 1. తరచూ తలనొప్పి. రెగ్యులర్ హెడేక్ మరియు బ్రెయిన్ ట్యూమర్ హెడేక్ కు చాలా డిఫరెన్స్ ఉంది. ప్రొఫెషనల్ సహాయంతో బ్రెయిన్ ట్యూమర్ సమస్యను తగ్గించుకోవచ్చు. 2. దృష్టి లోపం. విజన్ లాస్. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకు ముఖ్య కారణం స్ట్రెస్ లేదా కళ్ళు మీద ఎక్కువ ఒత్తిడి కలగడం. బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ లో ఈ లక్షణాలను తరచూ గమనిస్తుంటారు. 3. మాటలు తడబడటం. బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ లో ఫ్రంట్ లో లోబ్ మీద ప్రభావం చూపడంతో మాట్లాడటానికి చాలా డిఫికల్ట్ గా భావిస్తారు. వారి మాటల్లో స్పష్టత లేకపోవచ్చు లేదా మాటలు తడబడవచ్చు. 4. మూడ్ స్వింగ్స్. తరచూ మూడు మారుతుంటుంది. బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ లో డిప్రెషన్, అగ్రెషన్, యాంగ్జైటీ మరియు బిహేవియర్ లో మార్పులు కనబడతాయి. ఈ లక్షణాలన్నింటికీ కారణం బ్రెయిన్ లో ఉత్పత్తి అయ్యే కెమికల్స్ వల్లే. 5. వినికిడి లోపం. బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ లో హీరింగ్ సమస్యలు కూడా ఉంటాయి. పూర్తిగా వినపడకపోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలను తరచూ నిర్లక్ష్యం చేస్తుంటారు. 6. ఇన్ఫెర్టిలిటీ. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారందరిలో ఈ సమస్య ఉండకపోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ పిట్యూటరీ గ్రంథి మీద ప్రభావం చూపుతుంది. ఇది స్త్రీ పురుషులిద్దరిలోనూ ఫెర్టిలిటీ మీద ప్రభావం చూపుతుంది. 7. బ్యాలెన్స్ తప్పిపోతుంది. బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ లో సెరిబెల్లం మీద ప్రభావం చూపుతుంది. దాంతో బాడీలో బ్యాలెన్స్ తప్పుతుంది. కోఆర్డినేషన్ మరియు మూమెంట్స్ కూడా తగ్గుతాయి. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారు నడవడంలో కష్టంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.